ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, మీ ఘననామానికి వందనాలు స్వామి. ఈ మూడవ పునరుద్ధానమందు ప్రభువా, విజయవాడ పట్టణంలో ఇనకేపాడు ప్రాంతంలో మా ప్రియులు తండ్రి గారు గంగాధరరావు గారిని బట్టి స్తుతిస్తున్నాం. మీ దాసునికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. ఆ దర్శనాన్ని కొనసాగింపులో వారి కుమారుడు సత్యం గారిని మీరు ఏర్పాటు చేసుకుని జరిగిస్తున్న ఘనమైన పరిచర్యను బట్టి మీకు స్తోత్రములు నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా, ఈ పగటి కాలం మీ బిడ్డలతో పాటు కలిసి మీ నామాన్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని దర్శించి ముందుకు నడిపించమని, మమ్మల్ని ఉజ్జీవింపచేయమని, ఎంకరేజ్ చేయమని, మహిమ తెచ్చుకోమని. యేసయ్యా, మీరే మాకు ఆధారమై ఉన్నారు. మిమ్మల్ని స్తుతిస్తూ ముందుకు సాగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఒక మారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. ప్రభు నామన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభాలు తెలియచేస్తున్నాను. మరి నన్ను ఆహ్వానించినటువంటి సహోదరులు సత్యం గారికి కూడా ప్రభు పేరట శుభాలు తెలియచేస్తున్నాను. మరి వాళ్ళ నాన్నగారు, మరి నాకు గంగాధర గారు నాకు పరిచయం ఉంది. గంగిరెద్దుల జోసన్న గారి ద్వారా బివి రావు గారు ఉన్నారు ఇక్కడ. బివి రావు గారు భూషణగొండలో వచ్చారు. బివి రావు గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి గంగాధర గారు భూషణగొండలో వచ్చారు. అప్పటి నుంచి నాకు చాలా ప్రేమ ఉంది. ఎప్పుడైనా సత్యం గారిని కలవాలని తరచుగా కలుసుకునేవాళ్ళం, కానీ మా మధ్య రిలేషన్ లేదు. ప్రభువు ఆత్మీయ బంధాన్ని దగ్గర చేశారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ మనమందరం దేవుని పిల్లలం. ప్రభువు మనల్ని పిలిచాడు. ప్రభువు పిలవకపోతే మనం ఎవరం ఇక్కడికి రాగలిగే వాళ్ళమో కాదు. నా మట్టుకు నేను చెప్పగలను, నేనైతే చీకట్లో ఉన్నా. యేసు ప్రభువు నాకు తెలియదు. యేసు ప్రభువుతో నాకు అవసరం లేదు. వ్యాపారం చేసుకునేవాళ్ళం. మాది నిమ్మకూరు దగ్గర ఊరుపూడి. అడ్రస్ కోసం చెప్తున్నా, ఎన్టీ రామారావు ఊరు నిమ్మకూరు. మా ఇంటి పేరు సిద్ధినేని. నా పేరు వెంకటరాజు, అయితే రాజు అంటారు. వ్యాపారం చేసుకుంటూ కొనసాగేవాళ్ళం. యేసు ప్రభువుతో పని లేదు. మా పితరులు చెప్పారు మన దేవుడు, మన దేవత, మన క్రమం ఇదని. అలా వెళ్ళిపోతూ ఉండగా ప్రియులారా, 91వ సంవత్సరం జనవరి 18వ తారీఖు రాత్రి 1:30కి నాకు పక్షవాతం వచ్చింది. అప్పటి నా వయసు 21. 21వ ఏట నాకు పక్షవాతం వచ్చింది. ఒకసారి ఆలోచించండి నా పరిస్థితి ఎలా ఉంటుందో. ఏదో కొంచెం రావటం కాదు, నా మూతి వంకర పోయింది, నా చెయ్యి అయితే ఇలా ఇరిగిపోయినట్టు అయింది, కాలు అయితే ఇలా తిరగబడింది. చాలా దుర్భర స్థితి అనుభవించా. ఏమీ తెలియని పరిస్థితి. జీవితం ఏంటో తెలియదు, భవిష్యత్తు ఏంటో తెలియదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా మాట్లాడుతున్నారు. కొందరు వచ్చేమో కర్మ అంటున్నారు, కొందరు వచ్చేమో జాతకం అంటున్నారు, కొందరు వచ్చేమో రాత అంటున్నారు. ఏదనేది నాకు అర్థం కాల. ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, నా కర్మ, నా జాతకం, నా రాత నన్ను మరణం వైపు నడిపించినాయి. చావును వెతుకుతున్నా నేను. చావును వెతుకుతున్నటువంటి సందర్భంలో ప్రభు నన్ను దర్శించారు. హల్లెలూయా. ప్రభు దర్శించగా ప్రభు తట్టు తిరిగా ప్రియులారా. ప్రభు తట్టు తిరిగి పెదపూడి అనేది ఉంది, మీకు తెలిసేమో, కూచిపూడి దగ్గర. అక్కడికి వెళ్ళాను నేను మొదటగా ప్రార్థనకి. అక్కడికి 7 వారాలు వెళ్ళాను. 7 వారాలు వెళ్ళిన తర్వాత కర్ర పట్టుకుని నడిచేవాళ్ళల్లా, 2 మనుషులతో సపోర్ట్తో నడిచేవాడినల్లా. కర్ర పట్టుకుని అంతటి నేను బస్సు ఎక్కుతున్నాను, అంతటి నేను బస్సు దిగుతున్నా. 7 వారాలు జరిగిన తర్వాత మా ఇంటికి వచ్చినాక యేసు ప్రభువే దేవుడు అని చెప్తున్నాను నేను. దేవుడు నాతో మాట్లాడలేదు, దేవుడు నన్ను దర్శించలేదు, దేవుడి గురించి నాకేం తెలియదు. కానీ ఏం చెప్తున్నాడు, యేసు ప్రభువే దేవుడు అని చెప్తున్నా.
అప్పుడు మా నాన్నగారు అన్నారు, నాన్న ఈ పిచ్చిప్పుడే నీకు స్టార్ట్ అయ్యింది, ఇది ముదిరిందనుకో ఇది తగ్గదో, ఇది చాలా భయంకరమైంది, దేవుడు లేదు ఏమీ లేదు నన్ను మానిపించేశారు. సరే ఏమీ నా వల్ల ఏం కాక సైలెంట్ అయిపోయా నేను. సైలెంట్ అయిపోయిన తర్వాత మా బాబాయ్ ఇంకో ఆయన మంటాళ్ళలో ఉన్నారు. ఆయన ఏమన్నాడంటే, అరే రాజు మంటాడు వచ్చేయరా, చక్కగా మంటాళ్ళ రక్షణ ఉంది కానీ దేవుని స్వస్థపరుస్తాడు. ఎవరో చెప్పిన ఒకటి చెప్పేవాళ్ళు, నాకు నీకు తగ్గిపోద్దని చెప్పేవాళ్ళు. నాకేంటి ఆశ, తగ్గిపోతే వ్యాపారం చేయాలి, తగ్గిపోతే వ్యాపారం చేద్దామన్న దృక్పథంతో నేను యేసు ప్రభువులో అడుగుపెట్టాను. నేను అసలు ఈ గోలంతా నాకేం తెలియదు, నేను చదువుకున్న 10th క్లాస్ మాత్రమే. ప్రభు కృపను బట్టి మంటాడు వచ్చినాక రక్షించబడ్డాను. దేవుడు నా పాపాలు క్షమించారు. 42 రోజులు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకున్నా. 42 రోజులు ఉండి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తే ప్రభు అన్నారు, నీకు తగ్గదు అన్నారు ప్రభు. ఎందుకని ప్రభు అన్న, నువ్వు తగ్గితే నువ్వు తొట్టిల్లిపోతావు, నువ్వు నాకు కావాలి. మరి ఏంటి నా భవిష్యత్తు ఏంటంటే, నీ భవిష్యత్తు నేను కడతానన్నారు ప్రభు. సరే దేవుడు నా భవిష్యత్తు కడతా అన్నాడు అని సంతోషించి దేవుళ్ళు అట్లా కొనసాగుతున్నాను. ప్రియులారా, 91 పక్షవాతం వచ్చింది, 92 రక్షించబడ్డా నేను. 93 మా నాన్నగారు చనిపోయారు. రక్షించబడ్డ కొద్ది నెలల్లో నా నాన్నగారు చనిపోయారు. మరొక అన్యుడిగా తండ్రికి పెద్ద కొడుకుగా బ్రతికుండి, మీకు ఆ ప్రాంతం తెలుసుంటే చెప్తున్నాను, నిమ్మకూరు, చినముత్తేవి, మంత్రిపాలెం, పాలింకిపాడు, అవురుపూడి 5 గ్రామాల్లో తండ్రికి పెద్ద కొడుకుగా బ్రతికుండి తలకొరివి పెట్టిన వాడు నేనే. ప్రభు నన్ను అలా నిలబెట్టారు. వాళ్ళు అన్యుల ఆచారాల్లో ఏకీభవిస్తున్నాం. 93వ సంవత్సరంలో నన్ను ఎవరు బలపరచడానికి రాలా. అప్పటికి ఇప్పటికి నాకున్న ఆయుధం ఒకటే, ప్రార్థన. అదే తెలుసు, నాకు ఇంకేం తెలియదు. ఇప్పటికీ ఏం తెలియదు, అప్పుడు ఏం తెలియదు. దేవుని దగ్గరికి వెళ్ళటం మాత్రం నాకు తెలుసు. దేవుని మనసు ఎలా ఉంటుందో, దేవుని ఉద్దేశాలు ఎలా ఉంటాయో, దేవుని ఏర్పాట్లు ఎలా ఉంటాయో నేను ఎరుగుదును. ప్రియులారా, ప్రార్థన చేసుకున్నాను, రాత్రంతా ఏడ్చా నేను. ప్రభువు నన్ను నిలబెట్టారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు బాడీ మీద చుట్టూ కొబ్బరికాయ కొడుతున్నారు. కనీసం నేను గడ్డం కూడా ఎంచుకోలేదు చెప్తున్నాను మీకు నేను. మా ఊళ్ళందరూ చూస్తున్నారు, బాడీ ఎంగ చూస్తల్లా. మరి తండ్రికి పెద్ద కొడుకు తలగూరు పెట్టాలి, చుట్టూ తిరగాలి. కాబట్టి నేను లోపల ఉన్న మా కాంపౌండ్లో అందరూ నన్ను చూస్తున్నారు. ప్రియులారా, ఏంటి మన ఊళ్ళో కొత్త ఆచారం ప్రారంభమైంది, పెద్ద కొడుకుగా తలగూరు పెట్టకుండా ఏంటి మా ఊరు పెద్దలాటకు పెట్టారు. దేవుడు కృపను బట్టి మా తాతయ్య గారు ఆడేదో మతం పుచ్చుకున్నాడు, అయ్యా కాదంటున్నాడు, మరి ఎట్టకొట్ట చెయ్యాలి కదా అని ఆ పెద్దలతో చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, నా గ్రామంలో ప్రభు నన్ను తలగా ఉంచారు. దేవునికి స్తోత్రం. అనేక మందికి నేను ఈ దినం ధైర్యంగా చెప్పగలను. గడ్డం చేయించుకోలేదు, అసలు అన్యుల ఆచారాలు ఇంత కూడా ఇన్వాల్వ్ అవ్వాల. నేను నా భక్తిని నేను కాపాడుకున్న ప్రార్థన ద్వారా ప్రభు కాపాడారు. అటు తర్వాత నా జీవితం అవిటితనంగానే ఉంది. మరి ఒంటరి వాడిని నేను మ్యారేజ్ చేసుకోలేదు. దేవుడు నన్ను పరిచర్యకి పిలిచారు. నేను పరిచర్యలోకి వచ్చాను. నేను భూషణగొండ అనే గ్రామం నన్ను తీసుకెళ్ళారు ప్రభు 95వ సంవత్సరంలో. 91 పక్షవాతం వచ్చింది, 92 రక్షించబడ్డాను, 93 పరీక్షించబడ్డాను, 94 శోధించబడ్డా, 95 పరిచర్యకి ఎన్నిక చేయబడ్డా నేను. ఇలా నాన్నగారు చనిపోయినాక నాకు 8 సంవత్సరాలు మాకు అమ్మ నాకు అన్నం పెట్టల. నేను రోడ్డు మీదే బ్రతికాను, ఫుట్పాత్ మీదే. దేవుడు నన్ను పిలిచిన తర్వాత భూషణం వాళ్ళు వెళ్ళాను. భూషణం వాళ్ళు వెళ్ళినా కూడా ఫుట్పాత్ జీవితమే నాది. నాకేం చర్చి లేదు, పరిచర్య లేదు భూషణగూడలో. దేవుడు సువార్త మాత్రమే నన్ను ప్రకటించమన్నారు. మరి ఉండటం ఎక్కడ అంటే నా బ్రతుకు ప్లాట్ఫార్మే. బస్టాండ్లు తెలుసు, రైల్వే స్టేషన్ తెలుసు, ఫుట్పాత్లు తెలుసు. ఆ రీతిగా సాగుతూ ఉండగా దేవుడు నన్ను విజయవాడ పంపించారు. విజయవాడ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నాకు మొదటి నుంచి ఒక అలవాటు ఉంది, ఏ చర్చికి వెళ్ళి విశ్వాసం నేను పాడు చేయను. ఇప్పటికీ లేదు నాకు అలవాటు. విజయవాడ కృష్ణాంగలో మా పరిచయం ఉంది. మా చర్చిలో 12 మంది ఉంటారు. ఆదివారం ఆరాధన 12 మందితో 1000 మంది చేసే పని మేము చేస్తున్నాం. 12 మందే.
మా మా చర్చిలో ప్రేమ ఉంది, ఐక్యత ఉంది, సమాధానం ఉంది. అందరం కష్టపడతాం మా చర్చిలో. మేమే అంటులు తోముకుంటాం, మేమే వ్యాన్ తోలుకుంటాం, మేమే వండుకుంటాం, మేమే పంచుకుంటాం. ప్రభు కృపను బట్టి చెప్తాను, నెలకి 2000 మంది పైకి పేదలకు అన్నం పెడతాం మేము ప్రతిదినము. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళా, నేను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాలి మళ్ళీ నేను. ఇలా జరుగుతూ ఉండగా పరిచయం విజయవాడ వచ్చాను. విజయవాడ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నా నివాసం అంతా బస్టాండే. బస్టాండ్ మొదలుకొని కంకిపాడు వరకు ఏ హోటల్లో ఎంత అన్నం పెడతారో నాకు తెలుసు ప్రియులారా. ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కాదు నేను. ఎవరైనా ప్రేమించుకుని ప్రార్థన చేయించుకునేవాళ్ళు, టిఫిన్ పెట్టేవాళ్ళు, ప్రొద్దుటి పూట అన్నం తినమనేవాళ్ళు. నాకున్న పరిస్థితిని బట్టి ఈ చేత్తోనే మంచిలు తాగాలి, ఈ చేత్తోనే అన్నం తినాలి, వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఫీలింగ్ ఉండేది నాలో. నేను ఎక్కడ అన్నం తినేవాడు కాదు. హోటల్ అంటే ఏం మాట్లాడే, డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఎక్కడైనా ప్లేట్ భోజనమే తినేవాడిని. ప్రియులారా, విజయవాడ బస్ స్టాండ్లో నేను పస్తులుండి తిరుగుతుంటే అడుక్కునేవాళ్ళు జాయింట్లు తింటూ ముందు తాగేవాళ్ళు. వాళ్ళని చూసి ఏడ్చేవాడు, ప్రభా నీ చేత పిలవబడిన నేనేమో పస్తులుంటున్నాను, అడుక్కునేవాళ్ళేమో ముందు తాగుతూ బిర్యానీ తింటూ జాయింట్లు తింటున్నారు, కానీ నా మీద వాడే బెటర్ అనుకునేవాడిని. ఏదేమైనప్పటికీ ప్రియులారా, ప్రభువు తన కృపచేత 2002 సంవత్సరంలో ఒక వ్యక్తి పట్ల, దండమూడి సుబ్బయ్య గారని కృష్ణలంకలో ఉంటారు, ఆయనకి పక్షవాతం వచ్చింది. అమెరికన్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆయన ద్వారా, వాళ్ళ ద్వారా సంఘం కట్టబడింది. 56-60 మంది వచ్చేవాళ్ళు సంఘానికి. అందరూ అన్యులు రక్షించబడ్డారు. మా ఆత్మీయ తల్లిదండ్రులు మంటాడ ఉమ్మడి సెట్టోళ్ళు. నేను మా పాస్టమ్మ గారి దగ్గరికి వెళ్ళాను. అమ్మ, మరి నేను చూస్తాను, నేను హ్యాండిక్యాప్డ్ కదా, మరి బల్లారాధనకి బాప్తీసాలు ఇవ్వాలి, బల్లారాధన ఇవ్వాలి, మరి అన్నయ్యని పంపించానంటే వాళ్ళ అబ్బాయిని. మీ అన్నయ్యకి ఏం తెలుసురా, మీ బావగారిని తీసుకెళ్ళంటే వాళ్ళ అల్లుడు. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి బాప్తీసాలు ఇచ్చేవాడు. అక్కడ అక్కడ విధానం అంతా చూసి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నాదే ఈ సంఘం అన్నాడు ఆయన. వాళ్ళతో ఏకమయ్యి నన్ను మళ్ళీ రోడ్డు మీద పంపించేశారు. అప్పటి వరకు చాలా డబ్బు వచ్చింది. డబ్బు దాచుకోవడం నాకు చేతరాదు ప్రియులారా. ప్రభు కృప. అప్పుడు డబ్బు వచ్చింది, ఇప్పుడు డబ్బు లేదు. అప్పటికన్నా ఎక్కువ పని చేయగలుగుతున్న డబ్బు లేనప్పుడు. డబ్బు ఉన్నప్పుడు చేయలేని పరిచర్యను డబ్బు లేనప్పుడు చేయగలుగుతున్నా. మళ్ళా 2009 అక్టోబర్ 25వ తారీఖు 3వ ఆదివారం ఆరాధన జరిగించి బయటకు వచ్చేసా. 1250 రూపాయలు చేతితో పట్టుకొచ్చా నేను. కానీ ఈ దినం దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. మళ్ళా బస్ స్టాండ్కి వచ్చేసాను. ఏంటి ప్రభా, నా పరిస్థితి నువ్వే పిలిచావు కదా, నన్ను నువ్వు రమ్మంటేనే వచ్చాను కదా. ఈ నిందలు, ఈ పరిస్థితులు, అందరూ నిందిస్తున్నారు, అందరూ అవమానపరుస్తున్నారు, అందరూ చిన్నగా చూస్తున్నారు. నా ఒంటరితనాన్ని బట్టే కదా ప్రభువా, మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని దగ్గర చాలా ఏడ్చాను. రోడ్డు అమ్మట మేము కరకట్ట, కృష్ణానదికి కరకట్ట ఉండతాయి, రణధీర్ నగర్ అంటారు. ఏమీ లేవు డబ్బులు. 1,20,000 రూపాయలు పెట్టి ఒక రేకుల షెడ్ తీసుకున్నాం. మరి దానికి కడతకు డబ్బులు లేకపోతే తమ్ముడు భార్య బంగారం తాకట్టు పెట్టి దాన్ని అప్పు కట్టాం. 2 నెలలను తీసుకున్నాం. 2 నెలలు అయిన తర్వాత ఇక మా తమ్ముడు భార్య స్త్రీ స్వభావం తెలిసింది, తమ్ముడి మీద ఒత్తిడి తీస్తుంది. తమ్ముడు నన్ను అడుగుతున్నాడు, నేనేం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా. ఎవరైతే నన్ను నిందించారో, ఎవరైతే నన్ను ఉమ్మూసారో వాళ్ళ ద్వారా నేను అప్పంతా కట్టించాడు దేవుడు. వాళ్ళే వచ్చి నన్ను క్షమాపణ అడిగి, మేము చేసింది తప్పే, నన్ను క్షమాపణ అడిగి మేము కానుక పంపిస్తున్నాం, మీరు వాడుకోండి అన్నారు. నా అప్పు తీరే వరకు పంపించారు, తర్వాత మానేశారు. ఇంకా తర్వాత నాకు అక్కర్లేదు కూడా. నా ఒక్కడి జీవితం దేవుని దేవుని హ్యాపీగా వెళ్ళిపోతుంది. 2017వ సంవత్సరం వచ్చింది. 2017వ సంవత్సరంలో నాకు మ్యారేజ్ అవ్వలేదన్నాను. తమ్ముడు ఉన్నాడు నాకు. తమ్ముడికి మ్యారేజ్ అయింది, పాప బాబు. తమ్ముడు వాళ్ళ అమ్మాయిని నేను బండి ఎక్కించుకుని బందర్ రోడ్డు అమ్మడి వస్తున్నా. పీవీపీ దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, ఫుట్పాత్ దగ్గర. ఆ ఫుట్పాత్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ దగ్గర నాకు సిటీ బస్ యాక్సిడెంట్ అయింది ప్రియులారా. నాకుందే ఈ కుడి చెయ్యే కుడికాలు, ఈ కుడికాలు మీదకి టైర్ ఎక్కింది. దీనికి విట్నెస్ ఎవరయ్యా అంటే మాజీ ఎమ్మెల్యే జయరాజ్ గారు అబ్బాయి, పేరు తెలియదు అన్న, అతన్ని ఏదో అంటారు, మొత్తం బంగారు కొట్టు ఉండేది.
అతనే విట్నెస్. తను తన భార్య కళానికి అతని దగ్గర కారు దిగుతున్నారంట. కారు దిగుతుంటే బస్సు గుద్దటం, నేను బస్సు కింద పడటం, టైర్ ఎక్కినప్పుడు అంటే ఆయన చెప్పిన సాక్ష్యం, టైర్ అంటే ఇలా ఎగిరిపడిందంట నా కాలు మించి. నొక్కడం నొక్కింది, ఎగిరిపడిందంట. ప్రియులారా అన్న టైం ఏంటి వరకు 9:30. ఓకే ప్రియులారా ఎక్కి పడిందంట. ఆయన వచ్చి నేను వైట్లో ఉన్నాను, ఎవరో పాస్టర్ గారు అని చెప్పి వచ్చారు. వచ్చి చూస్తే నన్ను బస్సు కింద నుంచి రమ్మంటున్నారు బయటికి. మా పాప ఉంది, తమ్ముడు పాప ఉంది నాతో పాటు. పడ్డాను, కాలు ఇరిగిపోయింది, నాది అర్థమైంది నాకు. బస్సు కింద మధ్యలో లేచి కూర్చుని బ్లెస్సీ ఉండాలి ఏదనుకుంటున్నా. ఆ పాప ఎదరటి ఫ్రంట్ టైర్ నుంచి ఇలా పాక్కుంటూ వచ్చింది నా దగ్గరికి. ఇలా తలని మీరు నాన్న నీకేమో తగిలిందా అన్న. నాకేం తగలేదు, పెదనాన్నగారు ఉంది. నాకు ఏం తగలేదమ్మా, నువ్వు బయటికి వెళ్ళిపోమ్మన్నా. బయటకు వచ్చేసినాక ప్రియులారా నన్ను రమ్మంటున్నారు బయటికి. అక్కడ ఉన్న జనాలందరూ, ట్రాఫిక్ ఆగిపోయింది. నేను రాలేను బాబు, నేను అవిటోడిని, ఈ కాలు ఇరిగిపోయింది, ఈ కాలు చేయి నాకు పని చేయదు, మరి ఈ చేత్తో నేను దేక్కుంటూ రాలేను అన్నప్పుడు నన్ను పడుకోమని నా బెల్ట్ పెట్టుకున్నట్లు ఈడ్చారు, బస్తాన్ని ఈడ్చినట్టుగా బస్సు కింద నుంచి ఈడ్చి ఆ ఫుట్పాత్ మీద నన్ను పడుకోబెట్టారు, కూర్చోబెట్టారు, ఆనబెట్టారనమాట. ఆ పీవీపీ మాల్ గోడకి అంబులెన్స్ ఫోన్ చేశారు. అంబులెన్స్ రావడం లేట్ అయింది. అందరూ అంటున్నారు అప్పుడు, ఇతను చనిపోయే వరకు అంబులెన్స్ రాదేమో అంటున్నారు. నేను నవ్వుకుంటున్నా లోపల, నీ మొఖాలు నేను చచ్చిపోతామేంటి, నేను నిక్షేపంగా ఉన్నాను. నేనే మా తమ్ముడితో మాట్లాడే బస్సు కింద నుండి. అందరూ ఏమనుకున్నారంటే గుద్దింది బస్సు, పడింది రోడ్డు మీద, ఏ తలకో తగిలింది, ఆ అదురులో మాట్లాడుతున్నాడు తప్ప ఇతను చనిపోతాడని అందరి నమ్మకం. సరే అప్పుడు నన్ను ఎంజే నాయుడు గారు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఎంజే నాయుడు గారు హాస్పిటల్కి, అది ఆదివారం, 3వ ఆదివారం, 25 అక్టోబర్ 25, 2009. వాళ్ళేం పట్టించుకోవట్లా. అక్కడికి నన్ను ఈ ఎమ్మెల్యే గారు అబ్బాయి, జయరాజ్ గారు అబ్బాయి, తన భార్య చూస్తాకు వచ్చారు. నేను పాస్టర్ గారు అన్న అభిమానంతో వస్తే నేను స్ట్రెచ్చర్ మీద పడుకుని చాలా హ్యాపీగా మాట్లాడుతాను. ఇదేంటి పాస్టర్ గారు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, మేము మరొకలాగా ఆలోచించి మీరు ఐసీలో ఉంటారనుకున్నాం, మీరేంటి ఇంత యాక్టివ్గా ఉన్నారన్నారు. దేవుడి కృపణ, నాకేం తగలలేదు. హల్లెలూయా. ప్రియులారా తర్వాత వాళ్ళు పట్టించుకోపోయేటప్పటికి విజయ హాస్పిటల్కి వెళ్ళాం. మొన్న ఈ మధ్య రీసెంట్గా డాక్టర్ శ్రీనివాసరావు గారు సూసైడ్ చేసుకున్నారు. ఆయనే నాకు 6 ఆపరేషన్లు చేశారు. మరొక ఆపరేషన్ రూప ఆర్థో కేర్ ఉంది, ఆయన పేరు ఏదో డాక్టర్ గారి పేరు హరిప్రసాద్ గారు. 7 ఆపరేషన్ ఆయన చేశారు. 6 సార్లు మొత్తి ఇచ్చారు నా ఒంటికి. 7 ఆపరేషన్ చేశారు. నాకు 125 కుట్లు పండి నా ఒంటి మీద. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఏ కుట్టు కూడా చీంబట్ల. ప్రభు నాకు అంత ఆరోగ్యాన్ని ఇచ్చారు. ప్రభు మహాకృప. 2017 అయిపోయింది. 2018 నుంచి ట్రైబల్స్ మధ్యకు ప్రభు నడిపించారు నన్ను. పాలకొండ, మన్యం జిల్లా, సీతంపేట మండలం. ప్రభు కృపను బట్టి అక్కడికి వెళ్ళి అక్కడ పరిచర్య ప్రారంభించాం. అక్కడ మందిరం కట్టాం. ప్రతి నెల బలారాధన ఇవ్వటానికి మేము వెళ్తాం అక్కడికి. అక్కడ ట్రైబల్స్ మధ్య బాప్తిసాలు ఇవ్వటం, మందిరాలు కట్టడం, సంఘాలు కట్టడం, అక్కడ సేవకులు కూడికలు ఇవన్నీ జరుగుతాయి. అక్కడ ప్రతి నెల ట్రైబల్స్ మధ్యకి వెళ్తాం. అక్కడ పరిచర్య ఉంది మాకు. ఇవన్నీ కూడా మాకున్న చిన్న సంఘం ద్వారానే. హల్లెలూయా. మరి మా సంఘ బిడ్డలందరూ కూడా నమ్మకంగా ఉంటారు, నన్ను ప్రోత్సహిస్తారు. మాకున్న ఆయుధము, ఆధారము దేవుడు, ప్రార్థన. ఆ రీతిగా మేము పరిచర్య చేసుకుంటూ వెళుతున్నాం. ప్రభు కృపను బట్టి ప్రతి నెల 2000 మంది పైచిలకు ఆహారం పెడతాం. నా టార్గెట్ ఏంటంటే, ఒకప్పుడు నేను అన్నం కోసం అడుక్కున్నా. హోటల్కి వెళ్ళి అంత అన్నం పెడతారేమో, ప్లేట్ భోజనానికి ఇంకా అంత అన్నం పెడతారేమో ఎదురు చూసా. ఈ దినం దేవుడు ఎందుకు ఒక దినం నన్ను రేపారు. 16/6/2020 ప్రారంభించాం కరోనా టైంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధైర్యంగా నేను చెప్పగలను, ఒక్క దినం కూడా వెనక్కి తిరగల. హల్లెలూయా. మరి వండేవాళ్ళు అట్టగా వండుతున్నారు, మా పిల్లలు పంచేది అలాగే పంచుతున్నా. ప్రతిదినం మేము పెట్టేది ఇంటి భోజనమే, బంతి భోజనం పెట్టం మేము. అది అన్నం, కూర, మజ్జిగ, వాటర్ ప్యాకెట్ 4 వేస్తాం. ఎవరన్నా స్పాన్సర్ చేస్తే ఎగ్ కానీ, చికెన్ కానీ, బిర్యానీ కానీ పెడతాం. అంతే తప్ప ప్రతిరోజు పెట్టేది అన్నం, కూర, మజ్జిగ, వాటర్ ప్యాకెట్. ఇవాళ అన్నం, సాంబారు, మ్యాంగో జ్యూసు, వాటర్ ప్యాకెట్ ఇవాళ ఇస్తున్నాం. వాళ్ళని వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ప్రియులారా ప్రభు కృపను బట్టి ప్రతి నెల 2000 మందికి చేస్తాం.
విజయవాడలో ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక ఘనత ఉంది. మరి ఇప్పటి వరకు ఎవరేం చేశారో అట్లాంటి పెద్దలు తెలుస్తుంది. నేనైతే చేయలేదు అనుకుంటున్నా. విజయవాడలో రోడ్డు మీద ఉన్నటువంటి బెగ్గర్స్తో సెమీ క్రిస్మస్ చేసింది మేమే. వాళ్ళతో కేక్ కట్ చేపించి వాళ్ళకి నూతన వస్త్రాలు ధరింపచేసి వాళ్ళకి మంచి భోజనం పెట్టింది. 750 మందికి పెట్టాం ఈ సంవత్సరం ప్రభు కృపను బట్టి బెగ్గర్స్కి. మరియు ప్రతి 2 మాసాలకు ఒకసారి పిచ్చోళ్ళు ఉంటారు కదా, గుళ్ళు చుట్టు పెంచుకుని వాళ్ళకి మేము గుళ్ళు కొడతాం. మేము నిన్నగాక మొన్నే జరిగింది మా ప్రోగ్రాం. 22 మందికి మేము గుళ్ళు కొట్టి వాళ్ళ స్నానం చేయించి వాళ్ళ ఒళ్ళు పేరుకుపోతే స్నానం చేసి అన్నాళ్ళు ఏంటంటే ఒకడు సంవత్సరం అంటారు, ఒకడు 3 నెలలు అంటారు, ఒకళ్ళు దొడ్లోకి వెళ్ళి కడుక్కొని అయ్యింది మేమే కడుగుతాం, మేమే సిగ్గుపడం. వాళ్ళ బట్టలు వేస్తాం, వాళ్ళ తలకి చక్కగా షాంపూ పెట్టి తల స్నానం చేపిస్తాం, వాళ్ళ కాళ్ళు రుద్దుతాం, చేతులు రుద్దుతాం, ఈపు రుద్దుతాం, చెస్ట్ రుద్దుతాం, వాళ్ళ సంకలు రుద్దుతాం, చెప్తాం సిగ్గుపడకుండా. వాళ్ళ టీషర్టు షార్టు తుండు 3 ఇస్తాం, భోజనం పెడతాం. ఏమిటయ్యా అంటే దేవుని ప్రేమను పంచాలి, అది నా టార్గెట్, ఇంకేమీ లేదు. ఇవన్నీ నిధులు ఎలా? నెలకి ప్రభు మహాకృప 70,000 రూపాయలు ఖర్చు అవుతాయి నాకు. మా చర్చిలో వచ్చే నెలకి 20,000 రూపాయలే ఆదాయం. కానీ ప్రభు నాకు ఇస్తారు, ప్రభు నాకు ఇస్తున్నారు, నన్ను నడిపిస్తున్నారు. నేను ఎవరి మీద ఆధారపడను, ఎవరి వైపు నేను చూడను. నాకు ఒకటే తెలుసు, దేవుడు తెలుసు. దేవుని దగ్గర తేల్చుకుంటా ఏదైనా. దేవుడేంటో నాకు తెలుసు, నేనేంటో నా దేవునికి తెలుసు. కాబట్టి నేను భయపడాల్సిన అవసరం నాకు లేదు. ప్రభు కృపను బట్టి ఆయన పరిచర్లు ఈ రీతిగా మేము ముందుకు సాగుతున్నాం. మరి ఈ సమయంలో చిన్న వాక్యాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని మాటలు విని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 18వ వచనం. మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చాలమ్మా. దేవుడు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరొక మారు ప్రభు పేరట మీకు శుభాలు తెలియజేస్తున్నాను. దైవజనులు కూడా శుభాలు తెలియజేస్తున్నాను. నాకన్నా ముందుగా మాట్లాడినటువంటి సహోదరుడు సాత్విక్ గారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని లేఖనం చెప్తుంది, తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి దేవుడు దగ్గరగా ఉన్నాడు. దేవుని లేఖనం చెప్తుంది, భక్తులు చెప్తున్నారు. ఈ బైబిల్ అంట నిలువుటద్దం అట. ఈ బైబిల్ ఏంటి? నిలువుటద్దం. నీ గురించి నా గురించి చెప్పగలిగినటువంటి దమ్మున్న గ్రంథం బైబిల్ మాత్రమే. హల్లెలూయా. ఈ నిలువుటద్దం అనే దేవుని గ్రంథములో నీ జీవితాన్ని నా జీవితాన్ని కట్టుకోవాలి, నీ జీవితాన్ని నా జీవితాన్ని సరి చేసుకోవాలి, నీ స్థితిని నా స్థితిని అభివృద్ధి చేసేదే ఈ దేవుని గ్రంథం. ఈ దినాల్లో దేవుని మాటలు వింటాకి ఇష్టపడుతున్నాం. వాటిని గ్రహించుకుంటున్నామా? వాటిని పరిశీలన చేసుకుంటున్న వాక్యం చెప్తుంది, ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకుండిన ఎడలా దుష్టుడు వానిలోకి వచ్చి విత్తబడిన దానిని ఎత్తుకొని పోవను. యేసు ప్రభులు వారు 4 ఉపమానాలు చెప్పారు. ఒకటి విత్తువాన్ని గూర్చిన ఉపమానములో మన్ను గల రాతి నేల అన్నారు, రెండవది ముళ్ళ పొదల్లో అన్నారు, మూడవది త్రోవ ప్రక్కన పడింది అన్నారు, 4వది మంచి నేల అన్నారు. ఈ 4 రకాల అనుభవాలు కలిగిన ప్రజలు సంఘాల్లో ఉంటున్నారు. ఆ 4 రకాల గుంపులో మనం ఏ గుంపు? ఎప్పుడైనా నీకు అర్థమయ్యిందా? ఎప్పుడైనా నిన్ను నీవు పరిశీలన చేసుకున్నావా? నిన్ను నీవు పరిశీలన చేసుకోకపోతే, నిన్ను నీవు శుభ్రం చేసుకోకపోతే, నిన్ను నీవు విమర్శించుకోకపోతే, నిన్ను నీవు సరి చేసుకోకపోతే నీవు పడిపోవటం ఖాయం. నేను పడనండి, నాకేం కాదనుకోవటం నీ భ్రమ. ఈ దినాల్లో దేవుని వాక్యముతో మనకి సహవాసం ఉందా? చాలామంది అంటారు నాకు దేవునితో ఉందంటారు. దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు నీకు?
ఈ వాక్యమే దేవునికి నీకు నాకు మధ్యవర్తిత్వాన్ని నిర్వహించేది. ఈ దేవుని వాక్యం అనే వెలుగులో ఒక మాట చదువుతాం చూడండి. 119వ కీర్తన 130వ వచనం చూడండి. నీ వాక్యమును వెల్లడియగు తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. చాలండి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం చదువుకున్నాం. నీ వాక్యములు వెల్లడియగు తోడనే ఏం కలుగుద్దంట? వెలుగు ఫోకస్ అవ్వద్దంట, వెలుగు రిలీజ్ అవ్వద్దంట. వెలుగు ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో ఈ వాక్యము ఏమి నేర్పిస్తుందంట? ప్రతి ఒక్కడికి కూడా తెలివి లేని వాడికి తెలివిని, జ్ఞానం లేని వాడికి జ్ఞానమును, బుద్ధి లేని వాడికి బుద్ధిని, భయము లేని వాడికి భయమును, జాగ్రత్త లేని వాడికి జాగ్రత్తను. తెలివి గలవాడికి అన్ని లక్షణాలు ఉంటాయి, అన్నిట్లో క్వాలిఫై అవుతాడు తెలివి గలవాడు. తెలివి అనేది ఎక్కడుందయ్యా అంటే దేవుని వాక్యములో ఉంది. దేవుని వాక్యం వింటున్నాం, ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెందుతున్నామా? దేవుని వాక్యం వింటున్నావు, ఆధ్యాత్మికంగా నీ యొక్క ఆత్మీయ స్థితిని కట్టుకుంటున్నావా? దేవుని వాక్యం వింటున్నావు, నీ భక్తి జీవితాన్ని సరి చేసుకుంటున్నావా? దేవుని వాక్యం వింటున్నావు, నీ బలిపీఠాన్ని కట్టుకుంటున్నావా? దేవుని వాక్యం వింటున్నావు, నీవెలా ఉన్నావో, నువ్వెలా నిలబడుతున్నావో, నువ్వెలా మాట్లాడుతున్నావో, నీ కన్నులు ఎలా ఉన్నాయో, నీ నోరు ఎలా ఉందో, నీ చెవులు ఎలా ఉన్నాయో, నీ హృదయం ఎలా ఉందో, నీ అంతరంగం ఎలా ఉందో, నీ అంతరంగం ముందున్నా సమస్తము ఎలా ఉందో నీకు అర్థమవుతుందా? వాక్యం లోకములో ప్రజలు గ్రంథాలు వింటారు, కానీ వాళ్లకు ఒప్పించేవాడు లేడు, వాళ్ళను సరిచేసేవాడు కూడా లేరు. లోకములో ప్రవచనాలు ఉన్నాయి, లోకములో వక్తలు ఉన్నారు, వాళ్ళను ఒప్పించే వ్యక్తులు ఎవరో వాళ్ళని లేరు. మనకు ఒప్పించే వ్యక్తి ఉన్నాడు, మన బ్రతుకుల్ని కట్టే వ్యక్తి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని బైబిల్ చెప్తుంది, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. ప్రియులారా, దేవుడు మన చేత ఒప్పిస్తాడు, దేవుడు మన స్థితిని కట్టేవాడు, మనం ఎలా ఉన్నామో మనకు తెలియచేసేవాడు. నీ గురించి నా గురించి ఎవరు చెప్పకూడదు. ఎవరు చెప్పాలయ్యా అంటే దేవుడే చెప్పాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఇప్పుడు మా పాస్టర్ గారు బాగా చెప్పాడు నా గురించి అనుకుంటావు, లేకపోతే పలానాళ్ళ గురించి బలి చేసాడు సెటైర్లు అనుకుంటావు, లేకపోతే నువ్వు ఏదన్నా అనుకోవచ్చు, కానీ నీ బలిపీఠాన్ని కట్టుకుంటున్నావు ఆ వాక్యం ద్వారా. నీ దేవునికి, నిన్ను పిలిచిన దేవునికి, నిన్ను ఎరిగిన దేవునికి, నిన్ను చూసిన దేవునికి, నిన్ను విడిపించిన దేవునికి నీవు దగ్గర కాగలుగుతున్నావా? ఎక్కడ ఉన్నాం? ప్రార్థన చేసుకుంటున్నావు, ప్రార్థన ద్వారానే దేవుడేంటో నీకు అర్థమయ్యేది, ప్రార్థన ద్వారానే నీ కుటుంబాన్ని కట్టుకోగలిగేది, ప్రార్థన ద్వారానే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి చేసుకునేది. ఆ ప్రార్థనా అనుభవం ఉందా? ఎప్పుడో చెప్పేవాళ్ళం చిన్నప్పుడు, పల్లెటూరులో ఒక సామెత ఉన్నది, ఎంగమని గుడ్డలో కట్టేవాళ్ళంట. గ్యాద ఈనప్పుడు ఎంగమని గుడ్డలో కట్టేవాళ్ళని మిగిలితే మళ్ళా గ్యాద ఈనేటప్పటికి ఎంగ ఉందేమని చూస్తే ఆ గుడ్డలో ఎంగ ఉండేది కాదంట. ఏముండేదయ్యా అంటే దాని వాసన ఉండేదంట. అంతే ప్రియులారా, ఎంగవ కరిగిపోద్ది. మన భక్తి జీవితాల్లో ఎప్పుడో చేసుకునేవాళ్ళం ప్రార్థన. దేవుని దగ్గర ఎంత గడుపుతున్నావు? దేవుని దగ్గర ఎంత నిన్ను నీవు ప్రిపేర్ చేసుకుంటున్నావు? దేవుని దగ్గర నిన్ను నీవు ఎలా అప్పగించుకుంటున్నావు? దేవునితో నీకెటువంటి రిలేషన్ ఉంది? బంధువులతో బంధుత్వాన్ని కాపాడుకుంటున్నావు, స్నేహితులతో బంధుత్వాన్ని కాపాడుకుంటున్నావు, నీ ఇరుగు పొరుగు వారితో బంధుత్వాన్ని కాపాడుకుంటున్నావు, నీ స్థాయి గల వారితో బంధుత్వాన్ని కాపాడుకుంటున్నావు, నీ కులపోలతో బంధుత్వాన్ని కాపాడుకుంటున్నావు. తప్పు లేదు, తప్పంట్ల నేను. నీ దేవునితో నీకున్న సంబంధాన్ని కాపాడుకుంటున్నావా? నీ దేవునితో నీకున్న సంబంధాన్ని కాపాడుకోకపోతే నీవు త్రోవ తప్పిపోతావు. అది నేనైనా కావచ్చు, అది ఇక్కడ ఉన్న మీరైనా కావచ్చు. దేవునితో ఉన్నటువంటి ఆ రిలేషను, ఆ కనెక్షను, ఆ యొక్క స్పిరిచువల్ రిలేషను దేవునితో మనం కాపాడుకోకపోతే తప్పిపోతాం ప్రియులారా. తప్పిపోవటం అంటే మన ఆలోచనలు మారతాయి, మన తలంపులు మారతాయి, మన కోరికలు మారతాయి. ఈ శరీరం నిన్ను నడిపిస్తుంది ప్రియులారా.
శరీరం యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోవాలి. ఒక క్రైస్తవుడు, ఒక దేవుని పిల్లలు దేని ద్వారా మన దేహాన్ని నలగొట్టుకోవాలయ్యా అంటే ప్రార్థన అనే ఆయుధము ద్వారా మాత్రమే నీ దేహాన్ని నలగొట్టుకోవాలి. ప్రార్థన ద్వారానే దేవుని ప్రత్యక్షతను చూస్తాం. ప్రార్థన ద్వారానే దేవుని స్వరాన్ని వింటావు. ప్రార్థన ద్వారానే దేవునికి దగ్గర అవుతాం. ప్రార్థనలో ఎంతసేపు గడుపుతున్నాం? ఒక మాట మీతో మీరు చెప్పుకోండి, నిజంగా నీ ప్రార్థనకు జవాబు వస్తుందా? నీతో నువ్వు చెప్పుకో, ఎవరికి చెప్పక్కర్లా. నీ భర్త నీతో మాట్లాడపోతే ఫీల్ అవుతావే, నీ ఫ్రెండ్ నీతో మాట్లాడపోతే ఫీల్ అవుతావే, నీ కొలికి నీతో మాట్లాడపోతే ఫీల్ అవుతావే, ఏడుస్తావే, అన్నం తింటే మానేస్తావే. మొన్న ఈ మధ్య విన్నాను నేను, వాడు కుక్క చచ్చిపోయిందని చెప్పి కొన్ని నెలలు పాటు అన్నం తినలేదంట. ఇదేం రోగమో అర్థం కాల. విజయవాడలోని కుక్కలను ప్రేమించే ప్రజలు ఎక్కువైపోయారు. జంతు ప్రేమ ఉండొచ్చు, కానీ మన కన్నా తల్లిదండ్రుల కన్నా ఎక్కువ వాటిని ప్రేమించకూడదు. మొన్న వెళితే మా కుక్క కోసం ప్రార్థన చేయండి అన్నయ్య అంది. మీకైతే చేస్తా కానీ కుక్క కోసం నేను చేయను అన్న. కుక్కలకు పరలోకం లేదు, కుక్కల యొక్క ప్రాణం మట్టిలో కలిసిపోద్ది. కుక్కలకు ప్రార్థన చేయటం ఏంటి? ఇది ఒక వింతండి. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. దేవుని యొద్ద నుండి నీకు సమాధానం వస్తుందా? ఏమండి, దేవుడు నీతో మాట్లాడు. వాక్యం చెప్తుంది, నేను చెప్పేది కాదు. తనకు మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి 2 గుంపులు ఉన్నారు ఇక్కడ. ఒకటి మొరపెట్టే గుంపు ఉన్నారు, ఆదివారం చర్చికి వెళ్ళాలి కదా అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవుని ఆరాధించాలనేటటువంటి తపనతో, దాహముతో, తృష్ణతో, కోరికతో, ఆశతో వచ్చిన వాళ్ళు 2 గుంపులు ఉన్నారు ఇక్కడ. ఫార్మాలిటీ కోసం వచ్చారు కొంతమంది, రియాలిటీ కోసం వచ్చిన వాళ్ళు కొంతమంది. దేవుడు ఎవరికి దగ్గరగా ఉంటాడంటే రియల్గా ఉన్నవాడికి దేవుడు సమీపంగా ఉంటాడు. ఫార్మాలిటీ భక్తిని దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఈ భక్తి కాలం నీ ప్రార్థనకు జవాబు వస్తుందా? నా ప్రశ్న. నీ ప్రార్థనకు జవాబు రాకపోతే నీ బిడ్డో, నీ కుమారుడో, నీ కుమార్తెో, నీ ఫ్రెండో, నీ భర్తో, మీ అమ్మో, మీ నాన్నో నీతో మాట్లాడకపోతే నీకు బెంగెట్టుకుంటావు. ఎప్పుడైనా నీ తండ్రి నీతో మాట్లాడకపోతే, నీ తండ్రి నిన్ను దర్శించకపోతే, నీ తండ్రి నీతో ముచ్చటించకపోతే, నీ తండ్రి నిన్ను పలకరించకపోతే, ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నావా హృదయాన్ని? దేవా, నేను ఎలా తప్పిపోయాను? మాటల్లోనా, చూపుల్లోనా, క్రియల్లోనా, నడకల్లోనా, పడకల్లోనా ఎక్కడ తప్పిపోయాను అనే ప్రశ్న ఎప్పుడైనా ఉత్పన్నమవుతుందా నీలో? మనం ఎలాగండి ఈ దినాల్లో మనం బ్రతికేది? రాబో దినాల్లో పరిస్థితులు మారతాయి. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొన్ని వందల బైబిళ్ళు అలా రోడ్డు మీద వేసి తగలబెట్టేశారు. రేపు నువ్వు వస్తుంటే నీ బైబిల్ లాక్కుంటారు, నువ్వు వస్తుంటే నీ అడ్డుకుంటారు. ఎప్పుడు ఏం చేస్తావు నీవు? లాక్కున్నారు కదా, ఆటంకం పెట్టారు కదా. ఇంటూ ఆదివారం తిని పడుకుంటామా మనం? ఇవాళ లేని రేపు రాదు. ఇవాళ కాపాడుకోకపోతే నీకు అక్కరగా ఉన్నప్పుడు అది నీకు అవసరానికి ఉపయోగపడదు. అక్కరకు రాని చుట్టము ఎంతటి వాడైనా వ్యర్థుడే. నీ ఆపదలో నిన్ను ఆదుకునేది ప్రార్థనే. నీకు కష్టం వచ్చిందని దేవుడేం దిగిరాడు నీ కోసం, దేవుడేం ప్రత్యక్షమవడు, దేవుడేం నీతో మాట్లాడు. దేవుడు నీతో మాట్లాడి నిన్ను బలపరిచేది ఒకే ఒక ఆయుధం, ప్రార్థన. ఈ దినాల్లో ప్రార్థన జీవితం ఉందా? ప్రార్థన అనుభవం కలిగి ఉన్నామా మనం? ఏం కలిగి ఉన్నామండి? సెల్ ఫోన్లో బ్యాలెన్స్ అయిపోకముందే అడ్వాన్స్గా ఎంచుకుంటాం, కానీ ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రభు మహాకృప, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత, రోజుకి కొన్ని గంటలు గడుపుతా ప్రార్థనలో. నా ప్రార్థన అవ్వంది నేను ఎవరితో మాట్లాడను. ఒకవేళ నా పరిస్థితి అనుకూలించకపోతే తింటానేమో, కానీ నా ప్రార్థన ఉంది ఫోన్ ఎత్తను. నేను ప్రార్థన ఉంది ఎవరితో, ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడను. నా దగ్గర తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఉంటాడు, ఎవరితో మాట్లాడను. ఒకవేళ ఎవరైనా చేసిన అంట అంతే. ఇక వాళ్ళకి అర్థం చేసుకుని అన్నయ్య ప్రార్థన కూడా పెట్టేస్తారు. ఇక ప్రార్థనా జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక మాట చదువు, 2 కీర్తన గ్రంథము 104వ కీర్తన 104వ కీర్తన 27వ వచనం చూడమ్మా.
తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ మనకేం కనిపిస్తున్నామంటే, అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, చిన్నవి పెద్దవి మకరములు, అందులో ఆటలాడుటకు మకరములు ఉన్నవి అని అంటాడు. చేపలంట ప్రతి దినము దేవుని యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నాయంట. దేవుని మీద ఆధారపడే అనుభవము చేపలకున్నాయి. చేపలు దేవుని మీద ఆధారపడితేనట తగిన సమయమందు తగిన కాలమందు దేవుడు వచ్చంట ఏం చేస్తున్నాడంట, గుప్పిలు విప్పుతున్నాడంట ఆహారం పెట్టగా. అవి మంచి వాటిని తిని తృప్తి చెందుతున్నాయి, సాటిస్ఫై అవుతున్నాయంట. ఏంటవి? చేపలు. నెక్స్ట్, నీవు ముఖము మరుగు చేసి కొనగా అవి కలతపడుతున్నాయి అంట. ఏంటి వాడు, మా తండ్రి మాకు ఆహారం పెట్టాడు కానీ మాకు కనిపించకుండా లేడేంటి, మమ్మల్ని పలకరించకుండా లేడేంటి, మమ్మల్ని హాయ్ అని చెప్పలేదేంటి, బాగుండారని అడగలేదేంటి, అయ్యో ఏంటి అని అవేమవుతున్నావంట, కలత చెందుతున్నాయి అంట. దేవుని ప్రత్యక్షత ఎప్పుడో ఉంది నీకు, తొలి దినాల్లో ఉంది. తొలి దినాల్లో దేవుని స్వరం విన్నాం. చాలామంది చెప్తారు, అబ్బో మా సాక్ష్యం చెప్పిన చాంతాడంత ఉంటుంది, అమ్మో చాలా పెద్దది. ఇవాళ ఉందా? ఎప్పుడో మా తాతలు నేతులు తాగారండి, అప్పుడు సంగతులు ఎందుకు, ఇప్పుడు సంగతి ఏంటి చెప్పు. ఇవాళ ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? ఇవాళ ఎలా ఉంది నీ బలిపీఠం? ఇవాళ ఎలా ఉంది నీకు నీ దేవునికి సంబంధం? దేవునితో సంబంధం లేకపోతే నీలోకి పాపం చేరద్ది. అది ఏ పాపమో నీకు తెలుస్తుంది, నేను చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా ఎవడిలోనైనా పాపం చేరద్ది. ఈ లోకంలో ఉన్నాయి రెండే, ఒకటి వెలుగు, రెండు చీకటి. ఉంటే వెలుగులో ఉండాలి, లేకపోతే చీకట్లో ఉండాలి. ఈ రెండింటికి మధ్యస్థంగా నేను ఉంటానండి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నేను వెళ్తాను. నెవర్, అది కుదిరేది కాదు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే నువ్వు చల్లగా ఉండు. రెండింటికి మధ్యలో ఉండి ఉమ్మేస్తా అన్నాడు దేవుడు. ప్రియులారా, ఎలా ఉన్నాం? మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? పరిశీలన చేసుకుంటున్నావా? కలత చెందుతున్నావా? దిగులు పడుతున్నావా? అయ్యో ఒకప్పుడు నాకు దర్శనం వచ్చేది, ప్రార్థన చేస్తుంటే ప్రభువా నేను ఎలా ఉన్నానంటే ప్రభువు నాకు చెప్పేవాడే, ఏంటి ప్రభు ఈ విషయంలో అంటే ప్రభు ప్రత్యుత్తరం ఇచ్చేవాడే, ప్రభు బలపరిచేవాడే, ప్రభు మాట్లాడేవాడే, ప్రభు ప్రోత్సహించేవాడే. నా విశ్వాసం చల్లారకుండా, నా ఆత్మీయ జీవితం చల్లారకుండా, నేను బలహీనుని కాకుండా, నేను సోమరుని కాకుండా, నేను వెనుకకు చూడకుండా, అయ్యో ఎక్కడికన్నా వెళ్ళి కానీ అడుగేస్తే దేవుడు నాతో చెప్పేవాడే. ఈ దినం ఏమైపోయింది? ఏమా ఈ దినం ఎలా ఉన్నాం మనం? మన ఆలోచనలు మారినాయి కదా, మన సహవాసాలు మారినాయి కదా, మన రిలేషను లోకంతో ఉన్నాం. లోకమును దాని ఆశయు గతించును, దైవ చిత్తము జరిగించేవాడు నిరంతరము జీవించును. దేవునితో నీకు ఎటువంటి ఆధ్యాత్మిక సంబంధం ఉంది? దేవునితో లేకపోతే నీ కుటుంబాల్లో గొడవలు, దేవునితో లేకపోతే భార్యాభర్తల మధ్య అనుమానాలు, అపోహలు. ఈ దినాల్లో ప్రియులారా, ఎవరిని ఎప్పుడు హతమారుస్తారో అర్థం కాకుండా ఉంది. మొన్న నేను చదువుతున్నాను, కన్నా కూతురంట తండ్రిని చంపేసి సెకండ్ షో సినిమాకి వెళ్ళిందంట హైదరాబాద్లో. మీరు చదివారో లేదో? కన్నా కూతురంట తన తల్లిని సుత్తితో కొట్టి చనిపోయిందో చావలేదో అని చెప్పి చున్నీతో మెడక బిగించి తన ప్రియుడితో లేచి వెళ్ళిపోయిందంట. నిన్న చదివాను, తన యొక్క ప్రియుడితో మాట్లాడుతున్న చాటింగ్లో చాలా బిళ్ళలు వేసాను, మొత్తం బిళ్ళలు, చావలేదు నా భర్త, ఎలా చంపాలి అని చాట్ చేస్తుందంట ఒక యవనస్తురాలు, ఇంజనీరింగ్ స్టూడెంట్. ఎలా ఉంది సమాజం? బిడ్డలను చంపేవాళ్ళు కొంతమంది, తల్లిదండ్రులను చంపేవాళ్ళు కొంతమంది, భర్తలను చంపేవాళ్ళు కొంతమంది. ఒక మాట చెప్తా వినండి. కరోనా ఎక్కడ పుట్టింది? చైనాలో పుట్టింది. చైనా మనకి 14,000 కిలోమీటర్లు, 4,000 కిలోమీటర్లు అంటారు మొత్తానికి, నాకు తెలియదు. అందరం అనుకున్నాం ఎక్కడో పుట్టింది కదా, మన దాకా వస్తుందా అంటారు. ఎక్కడికి వచ్చింది? రాష్ట్రాలు దాటింది, దేశాలు దాటింది, ఎల్లలు దాటింది, మండలాలు దాటింది, జిల్లాలు దాటింది, గ్రామాలు దాటింది, వాడకట్టులు దాటింది, ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో నుండి మన ఒంట్లో కూడా వచ్చేసింది.
రాదనుకున్నాం. హైదరాబాద్లో జరిగింది, వాళ్ళ అమ్మాయిని అట్లా చేశారంట, వాళ్ళ అబ్బాయిని అట్లా చేశారంట, వాళ్ళ భార్య భర్తలు అట్లా చేసుకున్నారంట. మనం కూడా జాగ్రత్త, మనము కూడా ఆ పరంపరలోనే ఉన్నాం. మనం కూడా వారి వంటి మనుషులమే. మనము కూడా వారిలాగా అమ్మ నాన్న గర్భంలో పుట్టిన వారమే. వాళ్ళు కూడా కన్నప్పుడు నా కూతురు నా కొడుకుని అల్లార ముద్దుగా ఉయ్యాలలో ఊపిన వారే, ముద్దులాడిన వారే. దైవ భయము లేనప్పుడు, దైవ వివేకము లేనప్పుడు, దైవ భీతి లేనప్పుడు, దేవుని యొక్క క్రమము లేనప్పుడు అపవాది దాడు చేస్తాడు. నీ బిడ్డల మీదైనా, నీ కుటుంబం మీదైనా, నీ భర్త మీదైనా. ఎవరి ఆలోచనలు ఎప్పుడు ఎలా మారుతావో తెలియదు. నీ ఆలోచన సరిచేసేవాడు, నిన్ను ప్రేమించేవాడు, నిన్ను చక్కని త్రోవలో నడిపించేవాడు, నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఎలా ఉండకూడదో, నువ్వు ఎలా తినాలో, నువ్వేం తినకూడదో, నువ్వేం త్రాగాలో, ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ కూర్చోకూడదో, ఎవరితో నువ్వు రిలేషన్ చేయాలో, ఎవరితో చేస్తే ప్రమాదమో చెప్పేవాడు దేవుడు అక్కడే నీకు నాకు. మన అమ్మ నాన్న చెప్పరు, మన ఫ్రెండ్స్ చెప్పరు, మన యొక్క బంధువులు చెప్పరు. నీ దేవుడు నిన్ను సరి చేస్తున్నాడా ప్రతిదినం? నీ దేవునితో నీకు అటువంటి సంబంధం లేకపోతే నువ్వు పాపం అంటే ఏదో వ్యభిచారం అనుకోవద్దు. దానికన్నా దరిద్రపై నీ చాలా ఉన్నాయి. అవన్నీ నీలో నాలోకి ఇన్వాల్వ్ అవుతాయి. ఆ గ్రహింపు ఉందా? రండి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చూడమ్మా. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు చాలు. గమనిద్దాం, జాగ్రత్తగా విందాం. నా సమయం 15 నిమిషాలు ఉంది. నాకు ఎక్కువ తింటాం అలవాటు. ఎద్దును చూసి పెద్దోళ్ళు అనేవాళ్ళు ఎద్దును చూసి ఘాట్లో మేత వేయాలంట. సరే, మంచిది. ప్రభు కృపను బట్టి ఆదివారం అయినా మేము 1.5 గంటలు వింటాం. మేమున్నది 10-12 మంది. బల్లారాత్రి అయితే 2 గంటలన్నర 3 గంటల వాక్యం వింటాం. వాక్యమే మనకు అది బలం, వాక్యమే మనకి ధైర్యం. మన దమ్మేంటో లోకానికి చూపించేది వాక్యమే. ప్రియులారా, ఇక్కడ మనం ఒక అక్కని గురించి చదువుకున్నాం. ఆమె పేరు హన్నా, ఆమె పెనిమిటి పేరు ఎల్కానా, వాళ్ళ పాస్టర్ గారి పేరు ఏలి, ఆమె తోడుకోళ్ళ పేరు పెన్నిన్నా. బాగా తెలుసు స్త్రీలకు ఈ యొక్క అనుభూతి. మరి దేవుడు పెన్నిన్నాకు బిడ్డల్ని ఇచ్చాడంట, హన్నాకి బిడ్డల్ని ఇవ్వలేదంట. దేవుడు చాలా ప్లాన్తో ఉంటాడు ఎప్పుడు కూడా. దేవుని ఆలోచనలు వేరే డిఫరెంట్గా ఉంటాయి. వాక్యం చెప్తుంది, మీ తలంపుల కంటే నా తలంపులు ఆకాశమునకు భూమికి ఎంత వ్యత్యాసం ఉందో, మీ ఆలోచనకు నా ఆలోచనకు అంత దూరం ఉందంటాం. చూడండి, మనం చాలాసార్లు బలహీనుల పట్ల దేవుడు అంత ఆత్మీయంగా లేని వారి పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఆత్మీయంగా ఉన్నవారిని దేవుడు వెయిటింగ్ లిస్టులో పెడతాడు. ఒకసారి అంట 3 వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేస్తుంటే ప్రభు వచ్చారంట ముగ్గురి దగ్గరికి ప్రభు వచ్చి ఒక వ్యక్తితో ఏమీ మాట్లాడలేదని వచ్చారంట, చూశారంట, వెళ్ళిపోయారంట. 2వ వ్యక్తి దగ్గరికి వచ్చి పలకరించారంట, వెళ్ళిపోయారంట. 3వ దగ్గరికి వచ్చి ఎక్కువ సమయం గడిపారంట. వాళ్ళ ముగ్గురులో ఎవరు గొప్పోళ్ళో తెలుసా? ఎవరు గొప్పోళ్ళు కాదు, అసలు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయినాడు గొప్పోళ్ళు.
మాట్లాడుకొని వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే చాలా స్థిరుడు, చాలా ఫౌండేషన్ గలవాడు. కాబట్టి ప్రభు మాట్లాడినా నమ్ముతాడు, ప్రభు మాట్లాడిపోయినా నమ్ముతాడు. దేవుడు అంటే తనకి ఒక రకమైనటువంటి స్థిర విశ్వాసం ఉంది. కాబట్టి ఒక్కో మారు దేవుడు మన ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇవ్వడు. మనం అనుకున్నట్టుగా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఫాలో అవ్వడు. మనం అనుకున్నట్టుగా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా నడిపించడు. ప్రియులారా, దేవుడు అనుకున్నట్టుగానే దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుని పిల్లలమైన మనం ప్రతి విషయంలో కూడా దైవ చిత్తమునకు అప్పగించుకోవడం నేర్చుకోవాలి. దైవ చిత్తమునకు అప్పగించుకుంటే నడిపించేవాడు ఆయన అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఈ హన్నమ్మ తన తోడుకోళ్ళు చాలా గాయపరుస్తుందంట. వాళ్ళు వేరు వేరు ఫ్యామిలీస్ కాదు. హన్నమ్మ ఒక చోట, పెనిన్న ఒక చోట కాదు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు. ఫ్యామిలీ డివైడ్ అవ్వలా. ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే ఇంట్లో ప్రయాణం చేస్తున్నారు. మరి తన తోడుకోళ్ళంట అన్నమ్మని ఏం చేస్తుందంట? కోపం పుట్టిస్తుందంట, ఇసిగిస్తుందంట, శోధిస్తుంది, టార్చర్ పెడుతుంది. నువ్వేం చేస్తా? మనం ఏం చేస్తాం? తన పెనిమిటి అంటున్నాడంట. ఈమె ఏమీ చేయలేక వీళ్ళకున్న అలవాటు ఏంటో తెలుసా? వీళ్ళకు షీలోహులో ఉన్నటువంటి దేవుని మందిరమునకు వెళ్ళే అనుభవం ఉంది. దేవుని మందిరముతో వీళ్ళకి కనెక్షన్ ఉంది, దేవునితో వీళ్ళకి రిలేషన్ ఉంది. కానీ హన్నమ్మకు బిడ్డలు లేరు, పెనిన్నాకి పిల్లలు ఉన్నారు. పెనిన్న అంట హన్నాను చూసి చాలా నీచంగా మాట్లాడుతుందంట, చాలా కఠినంగా మాట్లాడుతుందంట. హన్నాకి ఏం పుట్టిస్తుందంట? కోపం పుట్టిస్తుందంట. కోపం వస్తే ఎక్కడ చూపిస్తారో ప్రభావం స్త్రీలు? మొట్టమొదటిగా తన భర్త మీద చూపిస్తారు. ఎవరి మీద చూపించిన ఊరుకోరు కాబట్టి ఎదురుదాడి చేస్తారు. కాబట్టి ఆ యొక్క ఫోర్స్ అంతా కూడా ఎక్కడికి వెళ్తాయంటే తన పెనిమిటి మీదకి వెళ్తుంది. తన పెనిమిటి మీదకి వెళ్ళినప్పుడు పెనిమిటి అంటున్నాడు, కవర్ చేస్తున్నాడు, అన్నా నీకేంటి, నువ్వు అన్నం మానేయటం ఏంటి, నేను 10 మంది కొడుకులతో సమానం కాదా, అది నువ్వు అన్నం మానటం ఏంటి, తినురా, ఇద్దరు నిన్నవరా. ఎంత ప్రేమించినా భర్త భర్తే, బిడ్డలు బిడ్డలే. ఈమెకున్నటువంటి బాధ ఏంటయ్యా అంటే బిడ్డలు కావాలి. మరి ఒకటి చేయొచ్చు, ఈమె భర్త చాలా దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఏంటది అట్ట మాట్లాడుతుంది, వేరే కాపురం పెడతావా పెట్టవా అని అనలా. మీరేది అనేదురు కదా, ఆమె అయితే అనలా. ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమెకున్న అలవాటు ఏంటో తెలుసా? అన్నమ్మకి ప్రార్థనా అనుభవం కలిగింది, ప్రార్థనా జీవితం ఉంది. ప్రార్థనా జీవితం ఉంది కాబట్టి తన తోడి కోడలకు పెనిన్నాని ప్రేమించగలిగింది, తర్వాళ్ళు క్షమించగలిగింది. ప్రార్థనా జీవితం ఉన్నవాళ్ళు మాత్రమే విరోధులను ప్రేమించగలరు, క్షమించగలరు. వాక్యం వినేవాడు క్షమించలేడు, ప్రేమించలేడు, ప్రతీకారం మనసు వస్తుంది. ప్రార్థనా జీవితం ఉంటే నువ్వు ఎవరినైనా ప్రేమించగలవు, ఎవరినైనా క్షమించగలవు. విజయవాడలో కాళ్ళతో తన్నారో, నా చెంపలు పగలగొట్టారో, నా వీపు మీద గుద్దులు గుద్దారో, చాలా చాలా నిందలు పడ్డాయి. కానీ వాళ్ళ కోసం నేను ప్రార్థిస్తా, కన్నీరు గారుస్తా. నేను ప్రభువా, వాళ్ళకు 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, తింటాకి చేయలేదు, నోరు లేదు, నడవటానికి కాళ్ళు లేవు. వాళ్ళు పాపం చాలా అంధకారంలో ఉన్నారు, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. నేను చాలా ఎంజాయ్ చేస్తాను ప్రతిరోజు కూడా, నేను చాలా హ్యాపీనెస్గా ఉంటాను. నేను మానసికమైనటువంటి ఒత్తిడికి నేను అసలు గురవను. ప్రతిరోజు నవ్వుతూనే ఉంటాను, నేను సరదాగానే ఉంటా. ఎందుచేత నా ఫ్రెండ్ దేవుడు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తా ఆయన దగ్గరికి. ఏంటిదేమంటే ఏంట్రా అంటాడు. నాకే సమస్య, నిజం రియల్గా మాట్లాడుతున్నాను నేను మీతో. 84% నేను వికలాంగుని. ప్రియులారా, 3 డాక్టర్లు మన గవర్నమెంట్ హాస్పిటల్లో 3 డాక్టర్లు చెక్ చేశాను. ఇట్టాగే వెళ్ళా, నువ్వేంటే వికలాంగుడు అన్నారు నన్ను. లేదు సార్, నా పరిస్థితి అంతా చూపించా. అప్పుడు చెక్ చేసి 3 డాక్టర్లు 84% నువ్వు డిజేబుల్ పర్సన్ నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. ప్రియులారా, ప్రతిరోజు నేనే బండి మీద వెళ్ళి భోజనాలు ఇస్తా, ప్రతిరోజు నవ్వుతూనే ఉంటా నేను. ఎందుచేతంటే నా స్నేహితుడు నా ప్రభువు, నా యొక్క బంధువు, నా మిత్రుడు, నా దేవుడు. నా దేవుని దగ్గర గడుపుతా నేను, నా దేవునితో మాట్లాడతాను, నా దేవుని స్వరం వింటాను, నా దేవుని దగ్గర నేను నా హృదయాన్ని తెరుస్తా. ప్రియులారా,
దేవుని దగ్గర మన పనులు జరగాలంటే నోళ్ళు కాదు మనం తెరవాల్సిన. ఈ దినాల్లో నోళ్ళు తెరుస్తున్నాం, హృదయం తెరుస్తున్నారా యవనస్తులారా? ఇక్కడ యవనస్తులు ఉన్నారు. మరొక సాక్ష్యం కూడా చెప్తాను నేను, ఒక 5-6 నిమిషాలు నాకు సమయం ఇస్తే. తమ్ముడికి ఒక కూతురు ఉంది. ఇందాక యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా. యవనస్తులు బాగా వినండి. ఆ బిడ్డ, మాకు చిన్న ఇల్లు ఉంది మా ఊర్లో. ఒక గదిలో తమ్ముడు తన భార్య ఉండేవాళ్ళు, ఇంకో గదిలో తాతయ్య నాయనమ్మ ఉండేవాళ్ళు. నాన్న లేరు, నాకు చెప్పాను కదా ఇందాక చనిపోయారని. అమ్మ ఉంది. అమ్మ కొంచెం ప్రక్కన ఉండేది. తాతయ్య నాయనమ్మ ఇలా వేసుకుంటే నేను ఇంత ఖాళీ 2.5 ఖాళీలో నేను పడుకునేవాడిని. ఎప్పుడో లేచేవాడిని. తమ్ముడు కూతురు నా దగ్గరికి వచ్చేది. 3వ ఏట నుండి ప్రార్థన నేర్పించే ఆ బిడ్డకి. 3వ ఏట నుండి ప్రార్థనలో పెరిగింది. ఈ దినం పెద్దదయ్యింది. మా ఇద్దరికి యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రభు అన్నారు, మరి మీకు ఈ అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ప్రభు నాతో చెప్పింది. దాన్ని రూఢిపరిచారు సాక్ష్యాలతో కూడా. ప్రభు అన్నారు, ఒక దినం నా తమ్ముడికి నేనే మార్గదర్శకుణ్ణి. నా తమ్ముడు, నేను నిన్ను చూసే నా ద్వారానే ప్రభులోకి వచ్చాడు. భయంకరమైనటువంటి వ్యక్తి తమ్ముడు, త్రాగబోతూ, పనికి మాలోడు. అందరూ అన్నం తిన్నాక ముందు తాగారంట. మావాడు అన్నం తిన్నాకే తాగేవాడు. ఎవడో కైని మింగడంట, మావాడు మింగేవాడు. మావాడికి మాకు షాప్ ఉండేది కదా, ఎవడైనా చిచ్చి వాసన వేస్తుందంటే ఆడికి ముందు నేర్పాడు. మా ఓడితో వాడు తిని త్రాగిన వాళ్ళు చాలామంది చనిపోయారు. వాడు బాగున్నాడు ప్రభు కృపను బట్టి. దేవుడు మాట్లాడితేనే తమ్ముడు ప్రభువులోకి వచ్చాడు. ఒక దినం తమ్ముడు కూతురు గురించి ప్రభువు చెప్తున్నారు. నా కుమార్తెని నేను ప్రతిష్ఠిస్తున్నాను, నా కోసం సమర్పించండి అన్నారు ప్రభు. నేను షాక్ అయ్యా. నేను ఆ బిడ్డకి మ్యారేజ్ చేయొద్దు, ఏమీ వద్దు, నా కోసం సమర్పించండి అన్నారు ప్రభు. తమ్ముడితో చెప్పాలి, నేను ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లా. ధైర్యం చాలతల్లా నాకు. ఒక దినమన్నా చిన్న డాడీ గురించి, డాడీ అంటాం మేము. అరే చిన్న డాడీ గురించి ప్రభు ఒక మాట చెప్పారా అన్న. ఏం చెప్పారు అన్నయ్య అన్నాడు. చెప్పలేరా అన్న. చెప్పరాదు ఏం చెప్పాడో. చెప్పలేరా అన్న. చచ్చిపోద్దని చెప్పాడు ఏంటి ప్రభు అన్నాడు. నోరమి పనికి మనం సరిపోద్దని చెప్పడం ఏంట్రా, ఇలా చెప్పాడు రా అన్న. దేవుని స్తోత్రం, అంతకన్నా గొప్పదని ఏముందన్నాడు. చాలా లైట్గా తీసుకుని నా మతి బ్లాక్, నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అయ్యో ఆడపిల్లనే నా ఉంది ఇంట్లో, ఒకటే కూతురే, వాడికి భవిష్యత్తు ఏంటి, బంధువులు ఏమంటారో, రక్త సంబంధికులు ఏమంటారో, తన భార్య ఏమంటది, తన కూతురు ఏమంటా కూడా ఏమీ తెలియదు. దేవునికి స్తోత్రం అన్నాడు తమ్ముడు. అంతే ప్రియులారా. అప్పుడు 8th క్లాస్ చదువుతుంది ఆ బిడ్డ. 8th క్లాసేగా, 8th క్లాస్ చదువుతుంది. నేను తమ్ముడు ప్రార్థన చేస్తున్నాం. నేను తమ్ముడు అంటే ఒకే అనుభవంలో వెళుతున్నాం కాబట్టి మాకు అర్థమవుద్ది. తన భార్యతో చెప్పాలి ఎలా, మాకు అర్థం కావట్లా. ఒకరోజు మా ఊర్లో ఒక ఇస్త్రీ బండి అతను ఇస్త్రీ చేస్తాక ఇంటికి వచ్చి, అమ్మో ఇస్తారమ్మో, నీ కూతురు అనుకున్నావు, నీ కూతురు కాదు మర్చిపో అన్నాడంట. తన భర్త దగ్గరికి వచ్చిందంట. ఏమండి ఏంటి గాబ్రియల్ అన్నయ్యండి ఇట్ట అన్నాడు, నీ కూతురు కాదు మర్చిపో అన్నాడు ఏంటి అందంట. పిచ్చిదానా, ప్రభువు పాపని మన అమ్మాయిని కోరుకున్నాడే, దేవునికి ఇమ్మన్నారంటే అన్నయ్య చెప్పారు, నీతో చెప్పడానికి మాకు ధైర్యం చాలక ప్రార్థన చేస్తున్నామని చెప్పారు. దేవుని స్తోత్రం అన్నట తను కూడా. ప్రియులారా, మా కమిట్మెంట్ అయిపోయింది, పిల్ల ఉంది. జాగ్రత్తగా వినండి యవనస్తులు ఇక్కడ ఉన్నారు. ప్రార్థన అనుభవం లేకపోతే మనం దేవుని కోసం సమర్పణలోకి రాలేం. ఈ దినాల్లో ప్రార్థన లేదు కాబట్టి సమర్పణ లేదు. సమర్పణ లేదు కాబట్టి దేవుని కోసం త్యాగం చేసేవాళ్ళు లేరు. ప్రియులారా, మరి నా మాట బాగా వింటది. నేను చిన్న బిడ్డకి మెల్లగా చెప్తాను. నాన్న, నేను అప్పటికి ఒక ప్రార్థన చేసే, ప్రభువా ఇంత పరిచర్య ఇచ్చారు, ఇన్ని గ్రామాల్లో ఇన్ని రకాల పనులు పరిచర్యలు ఇచ్చారు, మరి ఇవన్నీ నేను చనిపోతే, మరి నాకు బిడ్డలు లేరు, నేను మ్యారేజ్ చేసుకున్నాను, నేను చనిపోతే నా తర్వాత ఎవరు దీన్ని జరిగించేది ప్రభు దగ్గర ప్రశ్న వేసా. అప్పుడు తమ్ముడు కూతుర్ని నా ముందు పెట్టాడు, ఈ బిడ్డేనని. హల్లెలూయా. అప్పటికి 8వ తరగతి చదువుతుంది ఆ బిడ్డ. ప్రియులారా, ఆ బిడ్డను దగ్గర తీసుకుని 3వ ఏట నుంచి ప్రార్థనా అనుభవంలో పెరిగింది. ఏమి నేర్పలో 3వ ఏటలో, దేవా మీకు స్తుతులు స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా మీకు అసాధ్యం లేదు, మీకు వందనాలు, ఆమేన్. నేను ఎంతసేపు ఎంత ప్రార్థనలో ఉంటే అంతసేపు ఆ మాటలు పలుకుతూనే ఉండేది.
మా తాతయ్య వచ్చి అమ్మా చాలేమ్మా ఆమెననేవాడు, లేచేది కాదు. నా గొంతు వినే వరకు అలాగే ఉండేది ఈ ప్రార్థనలో. సరే పెద్ద అయింది, 8th క్లాస్కి వచ్చింది. నేను దగ్గర తీసుకున్నానా, నా తర్వాత ఈ పరిచర్య అంతా నువ్వు జరిగించాలి, మరి నువ్వు మంచి సమర్పణ కలిగి ఉండాలి నాన్న, ప్రభువు నేను చూపించారా? అలాగే బెదరం గారు అంటే 10th క్లాస్కి వచ్చింది. 10th క్లాస్కి వచ్చినాక జుజ్జువరంలో ఉషోదయ స్కూల్లో చదువుతుంది. వాళ్ళ స్కూల్లో టీచర్స్తో వాళ్ళతో అనేదంట, నేను 10th క్లాస్ అయిపోగానే బైబిల్ కాలేజీకి వెళ్తాననేదంట. పిచ్చిదాన్ని, నువ్వు బాగా చదువుతావు, మెరిట్ స్టూడెంట్, నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్తామని జాబ్ చేసుకునేదానికి దగ్గర పిచ్చొట్టిందా అని తన యొక్క టీచర్స్, తన క్లాస్మేట్స్ అనేవాళ్ళు అంట. లేదు లేదు, మా పాప తమ్ముడు వాళ్ళ అబ్బాయి కూడా ఇద్దరు 7 నెలల పుట్టినోళ్ళే. దేవుడు చెప్పే ఇచ్చాడు, పాపనేస్తున్నాను బాబునేస్తున్నానని. వాళ్ళు చక్కగా దేవుని వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. ప్రియులారా, మరి అలా అన్న తర్వాత బైబిల్ కాలేజీకి వెళ్ళాలి. అప్పుడు 10th అవుతూ ఉండగానే యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, అప్పుడు చెప్పాం నేను, నాన్న నీ పట్ల దేవుని ప్రణాళిక ఇలా ఉంది, నువ్వు పుట్టినప్పుడే చనిపోద్దన్నారు, తర్వాత బస్ కింద పడి నువ్వు చనిపోవాలి, మనిద్దరం కూడా మనం బ్రతికించాడు, దేవునికి ఏదో ప్రణాళిక ఉంది, దేవుని చిత్తానికి మనం తల వంచాలి, అప్పగించుకోవాలని ఆ చిన్న బిడ్డకి నేను బోధించినప్పుడు, ఏంటి బెదరం గారు నాకు ప్రశ్న వేసినప్పుడు నేను వివరంగా చెప్పాను. దేవుని స్తోత్రం అంది ఆ పిల్ల కూడా. హల్లెలూయా. పిల్లలు, మా ఆలోచనలు దేవుని చిత్తం అనేది కంపేర్ అయిపోయినాయి. ఇప్పుడు బైబిల్ కాలేజీకి పంపించాలి. అప్పుడు ఏమందంటే, బెదరం గారు 10th క్లాస్ వరకు నేను స్కూల్కి వెళ్తూ నాకు 1 year గ్యాప్ తీసుకుంటానంది. సరేనా, నీ ఇష్టం, మేము బలవంతం చెయ్యం, ఏం చేస్తావో ప్రార్థన చేసుకో, ప్రభు ఉండమంటే ఉండు, వెళ్ళిపోమంటే వెళ్ళిపో. అప్పటికి కేరళ వెళ్ళాలని పంపించాలని కాలేజీకి మేము నిర్ణయం తీసుకున్నాం. మరి ప్రభు కృపను బట్టి ప్రభు చెప్పారంటే వెళ్ళిపోమని, నువ్వు గ్యాప్ తీసుకోవద్దు, వెళ్ళిపోమన్నారంట. పెదనంగా ప్రభు వెళ్ళిపోమంటున్నారు నన్ను అంది. ఓకే రెడీ అయిపోమ్మా అని. ఇప్పటికి ప్రభు మహాకృపను బట్టి 7 సంవత్సరాలు కేరళలో బైబిల్ కాలేజీ ముగించుకుంది. హల్లెలూయా. కేరళలో బైబిల్ కాలేజీ మొత్తంలో ప్రేయర్ టీం లీడర్ మా పాప. ప్రియులారా, దేవుని కోసం తన జీవితాన్ని తాను దేవునికి అప్పగించుకుని, అది బాప్టిస్ట్ చర్చ్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళతో రోజు పంచుకున్న బ్లెస్సి, నీ సాక్ష్యం ఏంటి అన్నారంట. సార్ నా సాక్ష్యం ఇదని చెప్పిందంట. పిచ్చిదానిలాగా పెళ్లి చేసుకోకుండా సేవ చేయటం ఏంటి? నేను అందరికీ చెప్పొద్దు నాన్న, ఇది ఒక దేవునికి మనకి ఉన్న కమిట్మెంట్, ఇది అందరికీ చెప్పొద్దు, దేవుని స్తుతించు వాళ్ళంటే అన్నారులే. ప్రియులారా, ఈ దినం ప్రభు మహాకృపను బట్టి MD అయిపోయింది. నెక్స్ట్ MTH చేయబోతున్నాం బెంగళూరులో. ఆ బిడ్డని PhD చేయించి బైబిల్ కాలేజీ పెట్టించాలి నాకున్న కోరిక. ప్రియులారా, మా కుటుంబం అంతా దేవుని కోసం ప్రయాణం చేయాలి. ఇప్పటికీ ఆ బిడ్డకి 22వ సంవత్సరం వచ్చింది. చక్కగా ట్రాన్స్లేషన్ చేయగలదు. మేము చదివించే స్తోమత లేదు. నాతో పాటు వచ్చాడు, దేవుడు నాకు ఇచ్చిన కుమారుడు, వాడే చదివిస్తాడు ఆ బిడ్డని. వాడు ప్రోత్సహించాం. ప్రభు కృపను బట్టి ఈ దినం మంగళగిరి ఎలక్ట్రానిక్స్ మంచి జాబ్ చేస్తున్నాడు వాడు. మరి బ్లెస్సీ విషయం ప్రార్థన చేయండి అన్నప్పుడు వాళ్ళే ముందుకు వచ్చారు. ప్రతిదినము ఫుడ్ ప్రిపేర్ చేసేది కూడా వాళ్ళ మమ్మీనే. మరి దేవుడు ఈ దినం ఆ బిడ్డల్ని ఆశీర్వదించాడు. ప్రియులారా, మా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో మేము ఉన్నాం. మాకున్న ఆయుధం ఏంటంటే ప్రార్థన. నేను చెప్పేది మీకు సాక్ష్యం. ఈ హన్నమ్మ కుటుంబాన్ని విడగొట్ల. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఎలా ఉందామే? చాలా కూల్గా ఉంది. ఆమెకి ఏం అనుభవం ఉందయ్యా అంటే ప్రార్థనా అనుభవం ఉంది. ప్రార్థనా అనుభవం గలవాళ్ళు ఓర్చుకుంటారు, సహిస్తారు, విడిపోరు. నా తమ్ముడు ఒకటి అన్నాడు ఒక దినం, అన్నయ్య నీవు నేను విడిపోతే మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదు. నాకన్నా ముందు నువ్వన్నా చనిపోవాలి, నీకన్నా ముందు నేనన్నా చనిపోవాలి. చావు తప్ప మనకున్నటువంటి 2 ఎకరాల పొలం మూలంగా నేను నీవు కొట్టుకోకూడదు, మన పిల్లలు కూడా రేపు పొద్దున పోట్లాడుకోకూడదు. మరణమే నిన్ను నన్ను విడదీసేది, ఇంకేమి విడదీయకూడదక్క. ప్రియులారా, ఈ హన్నమ్మ తన జీవితంలో తీసుకున్న నిర్ణయం ఏమిటంటే కుటుంబంలో గొడవలు లేవు, ఎడమొఖాలు పెడమొఖాలు లేవు. పెనిన్న తిడుతుంది, పెనిన్న గాయపరుస్తుంది, హేళన చేస్తుంది, రోషం పుట్టిస్తుంది, కోపం పుట్టిస్తుంది. కుటుంబాన్ని చీల్చుకోవాలా, కుటుంబాన్ని ముక్కలు చేసుకోవాలా, కుటుంబాన్ని రోడ్లు పాలు చేసుకోవాలా, కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకోలేదు, పెద్ద మనుషులు కాళ్ళు పట్టుకోలేదు.
ఎవడ కాళ్ళు పట్టుకుంటే మేలు జరుగుద్దో, ఎవడ కాళ్ళు పట్టుకుంటే అద్భుతం జరుగుద్దో, ఎవడ పాదాల దగ్గర సాగిల పడితే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడో ఆయన పాదాలు మాత్రమే పట్టుకుంది హన్నమ్మ. ఆయనే మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆమె షీలోహులో ఉన్న మందిరానికి వెళ్ళంట. ఏం చేస్తుందో తెలుసా? ఎప్పటిలాగానే ప్రార్థన చేసుకునేది, కానీ అక్కడ చాలా వివరణ ఉందని మాట్లాడలేను. కానీ ఆమె వెళ్ళి ఒక దినం ఏం చేసిందయ్యా అంటే, ఆమె నోరు తెరవలా. అప్పుడు వరకు నోరు తెరిచింది. అప్పుడు ఏం చేసిందో తెలుసా? తన హృదయాన్ని యెహోవా దేవుని సన్నిధిలో ఏం చేస్తుందంట? కుమ్మరిస్తుందంట. దేవునికి స్తోత్రం. అది అప్పటికప్పుడు ఒక దినంలో కలిగేటటువంటి మిరాకిల్ అది కాదు. ఆ యొక్క రిలేషన్ ఉంటేనే ఆ కుమ్మరింపు అనుభవంలోకి మనం రాగలుగుతాం. అన్నమ్మ దేవుని సన్నిధిలో తన హృదయాన్ని క్రమ్మరించుకుంటూ ప్రార్థనలో ఒక మాట అంటుంది, దేవా నాకు ఒక కొడుకునిస్తే నీకు ఇచ్చేస్తాను, నాకు ఒక కొడుకునిస్తే నేను తల మీద క్షౌరపు కత్తిరేయను, నేను నీకు ఇచ్చేస్తాను దేవా, ఒక కొడుకు చాలు నాకు. ఒక కొడుకునిచ్చాడు దేవుడు. చూడండి అక్కడ ఒక మాట చదువుకుందాం. 19వ వచనం చూడండి త్వరగా. మొదటి అధ్యాయం 19వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు యేసయ్యా. మన్నాను, ఆమేన్. బండ నుండి నీళ్ళిచ్చినావు యెహోవా ఈరే, యెహోవా ఈరే. సర్వము సమకూర్చును మనకు, సర్వము. హల్లెలూయా. మీకు రాక పాడతలేదు, ఆడే పాడుకుంటానని పాడతలేదో నాకు తెలియదు. దేవుని స్తోత్రం. సమయం అయిపోయింది కాబట్టి పరిగెత్తుతున్నా. మంచిది ప్రియులారా. మొత్తానికి వీళ్ళు మొక్కుబడి చేసుకుంది, ఇంటికి వచ్చిందంట. ఎప్పటిలాగానే భార్యాభర్తలు ఒకటయ్యారు. దేవుడు ఆమెను జ్ఞాపం చేసుకున్నాడు. అప్పటి వరకు వాళ్ళు కలవలేదా? అప్పటి వరకు వాళ్ళు భార్యాభర్తలు కాదా? దేవుని దగ్గర నీవు చేయవలసిన పని చేయకుండా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోడా? దేవుని ఆలోచనకు మన యొక్క హృదయము కంపేర్ కాకపోతే, సమానం కాకపోతే, దేవుని యొక్క ఆలోచనకు, దేవుని యొక్క ప్రణాళికకు, దేవుని యొక్క ఉద్దేశములకు నీవు అనుసంధానము కాకపోతే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోడు. అన్నమ్మని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నెలలు నిండింది, కొడుకు పుట్టాడు. అన్నమ్మ ఏమని ప్రార్థన చేసిందో తెలుసా? నాకు కొడుకునిస్తే నీకు ఇస్తా, జాగ్రత్తగా వినాలి. నా కొడుకునిస్తే నేను నీకు ఇస్తా, ఎప్పుడు ఇస్తానని చెప్పలా. కానీ ఒక దినం పెనిమిటి వచ్చి అంటున్నాడు. చూడండి కిందకి రండి, 23వ వచనం చూడండి. చాలు చాలు చాలు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, కుమారుడు పుట్టాడు, పెనిమిటి వచ్చాడు. ఏవమ్మా మందిరానికి వెళదామన్నప్పుడు ఆమె ఏమంటుంది? ఈ బిడ్డడు పాలు మార్పించే వరకు నేను రాను. వచ్చానంటే బిడ్డని ఏం చేయాలి? నేను అక్కడ ఇచ్చేయాలి. ఎంత కమిట్మెంట్ చూడండి. లేక పుట్టాడు ఏమనుకుంటాడో జనాలు, తన తోడుకోళ్ళు ఏమడతో. ప్రార్థనా అనుభవం కలిగిన వాళ్ళు ఎవడేమనుకున్నా చెవిటి వాళ్ళలాగా బ్రతుకుతారు. హల్లెలూయా. ప్రియులారా, చాలా నిందలు పడి ఉడితే అన్నమ్మ, చాలా మాటలు అనిపించుకుని ఉడితే అన్నమ్మ. ఒకన కన్న లింగులింగమంట పెంచలేకే అక్కడ పారేసి వచ్చిందని ఉంటారు అన్నమ్మనే. దేవుని ఆలోచన ఏంటో అనేకులకు తెలియదు. అది ఎవరికి తెలుసాయా అంటే, దేవునితో నిత్యము సంబంధం కలిగిన వారికి దేవుని ఆలోచనలు ఏంటో అర్థమవుతాయి. ఎవరికి పడితే వాడికి అర్థం కాదు. దైవచిత్తం అర్థం కావాలంటే దేవునితో మనకి సంబంధం ఉండాలి, దేవునితో వ్యక్తిగత అనుభవం ఉండాలి. దేవునితో
మనుషులతో నువ్వు ఎవరితోన్నా ఉండు, ఎవడో నిన్ను ఆపత్కాలం మంది నిన్ను ఆదుకోలేడు. నీకు అడ్డుపడేది, నిన్ను ఆదరించేది, నిన్ను ఓదార్చేది ప్రభు అయి ఉన్నాడు. ప్రియులారా, హన్నమ్మ తన బిడ్డను పాలు మానిపించిన తర్వాత దేవుని మందిరంలో ప్రతిష్ఠించింది. దేవుని దయందును మనుషుల దయందును దాను మొదలుకొని బేర్షెబా వరకు సమూయేలు ప్రవక్తగాను న్యాయాధిపతిగా సమూయేలు గారు అధిరోహించినటువంటి పదవులు బైబిల్లో ఎవరో కూడా అధిరోహించాలి. ఉన్నతమైన పదవులు అధిరోహించాడు సమూయేలు గారు. ఆ సమూయేలు గారు వెనక ఎవరున్నారయ్యా? ఒక అమ్మ ఉంది, ఒక తల్లి ఉంది. నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబ విషయంలో నీ కన్నీరేంటి? నీ బిడ్డల విషయంలో నీ యొక్క ఆలోచన ఏంటి? నీ బిడ్డల విషయంలో నీ కమిట్మెంట్ ఏంటి? నీ బిడ్డల విషయంలో నీ సమర్పణ ఏంటి? నీకు బిడ్డలను ఇచ్చింది ఉద్యోగాలు చేయించుకోవటానికి, మనవల్ని ఉయ్యాలను వేసి ఓపట కాదు. ఏనాడో మట్టి కొట్టుకుపోవలసిన మన బ్రతుకులు, ఏనాడో మసిబారిపోవలసిన మన బ్రతుకులు జ్ఞాపకాలు ఉండేవి కాదు. నా ఫోటోకి దండ కూడా దండగనుకునేవాళ్ళు. 8 ఏళ్ళు అయిపోయింది. కానీ ప్రభువు మనల్ని బ్రతికించింది. ఎందుకంటే ఆయన ఆలోచనను మన ఎడల స్థిరపరచడానికి, ఆయన ఉద్దేశమును మన ద్వారా నెరవేర్చుకోవడానికి, ఆయన ప్రణాళికను నీ ద్వారా సమాజానికి వెల్లడి చేయడానికి నువ్వు ఎలా ఉన్నావు? నాకేంటంటే మా అబ్బాయికి పిల్లలు లేరు, ఎదురు చూస్తున్నాను. మా అమ్మాయికి పెళ్లి కాలేదు, ఉద్యోగం రాలేదని ఎదురు చూస్తున్నాను. దేవుని చిత్తం కోసం కనిపెట్టగలుగుతున్నావా? దేవుని చిత్తం కోసం మొరపెట్టగలుగుతున్నావా? దేవుని యొక్క ఆలోచన కోసం ఎదురు చూడగలుగుతున్నావా? నువ్వు ఎలా ఉన్నావు? దేవుని వాక్యం చెప్తుంది, మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు. నువ్వెలా ఉన్నావు? ఒక్కసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకున్నాం. ఈ సమయాన్ని దైవజనులకు ఇస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలలో పాల్గొనబోతున్నాం.